ఏం సాధించినట్లు? జగన్ తోతాపూరి మామిడితో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు. కానీ అది మొత్తం ముందే లీక్ అయింది. జగన్ రాకముందే రోడ్డు మీద మామిడికాయలను పోయాలని స్క్రిప్టు రాసుకున్నారు. కానీ అదో పెద్ద ప్రహసనంగా జరిగింది. అలాగే జగన్ రాకముందు కాస్త అలజడి సృష్టించాలనుకున్నారు. కొంతమంది రౌడీలను తీసుకొచ్చి అదే పని చేశారు. పోలీసుల్ని రప్పా రప్పా నరుకుతామని బెదిరించారు, నినాదాలు చేశారు. తరువాత జగన్ వచ్చారు. పోలీసులు ఇచ్చిన అనుమతిని వారు పట్టించుకోలేదు. మార్కెట్ యార్డు మొత్తం జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు దూరిపోయారు. జగన్ రెడ్డి చుట్టూ తోపులాట జరిగేలా చూసుకున్నారు. ఆ తోపులాటలోనే తోతాపూరి మామిడికాయల మద్దతు ధర గురించి ఆవేశపడి తమ హయాంలో తిరుగులేని విధంగా ధరలు అందాయని చెప్పుకొని చేయగలిగినన్ని ఆరోపణలు చేసి వెళ్ళిపోయారు. ఈ ఈవెంట్ కోసం భూమన దగ్గర నుంచి చాలామంది భారీగా ఖర్చు పెట్టుకున్నారు. కానీ అనుకున్న ఎఫెక్ట్ మాత్రం రాలేదు. అదంతా డ్రామా అని చూసేవాళ్లందరికీ అర్థమైపోయేలా ఈవెంట్ నిర్వహించారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా తన కార్యకర్తలపై కేసులు బనాయించేలా చేసి వారిని బలి చేయడానికి ఏమాత్రం వెనకాడడు. బంగారుపాళ్యంలోనూ అదే చేశారు. 10 రోజులుగా ఈ ఈవెంట్ను ఎలా రచ్చ చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మార్కెట్లో అమ్ముకోవాల్సిన కాయలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి లారీలతో ట్రాక్టర్లతో తొక్కించి రైతుల పంటకు విలువ లేకుండా చేశారు. జగన్ రెడ్డి తన దండయాత్రలతో ప్రజల్లో ఎలాంటి ముద్ర పడుతుందో తెలుసుకోకుండా అరాచకంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. మరోవైపు జగన్ టూర్పై రైతుల్లోనూ అసహనం ఏర్పడింది. గతంలో వైసీపీ హయాంలో కూడా ఇదే సమస్య వెంటాడిందని, అప్పుడు జగన్ ఏమీ చేయలేకపోయారని మెజార్టీ రైతులు వ్యాఖ్యానించారు. నిజానికి అప్పట్లోనూ మామిడితో పాటు చిత్తూరు జిల్లాలో టమాటో రైతులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై టమాటోలను పారబోసి నిరసన తెలిపారు. అయినప్పటికీ జగన్ బయటకు రాలేదు. ఇక మామిడి రైతులు కరోనా సహా 2 ఏళ్ల పాటు పంటల జోలికి కూడా పోలేదు. అప్పట్లో ఈ రైతులను గాలికి వదిలేశారన్న వాదన వినిపించింది. కానీ జగన్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. ఇక ఇప్పుడు తగుద్రమ్మా అంటూ రైతులను పరామర్శించేందుకు వెళ్ళినా ఇది రాజకీయ పర్యటననే తలపించిందన్న వాదన బలంగా వినిపించింది. అధికార పార్టీ విమర్శలు గుప్పించినట్టుగానే వైసీపీ నాయకులు హద్దులు మేరడం, దీన్ని రైతు యాత్రగా కంటే కూడా రాజకీయ యాత్రగా మార్చడంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. అంతేకాదు రైతులకు ఏమీ చేయలేనని చెప్పేందుకు జగన్ అక్కడకు వెళ్లడం ఎందుకన్న వాదన వినిపించింది. ప్రభుత్వాన్ని తిట్టేందుకు ఈ పర్యటన పెట్టుకున్నారన్న విమర్శలు కూడా వినిపించాయి. ఇక సర్కారు ఏమన్నా జగన్ పర్యటనలతో ఉలిక్కిపడిందా అంటే అదేమీ లేదు. ముందుగానే కేంద్రంతో చర్చించి మామిడి రైతులను ఆదుకునేలా నిధులు ఇవ్వాలని కోరింది. మంత్రి అచ్చెన్నాయుడు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి వచ్చారు. రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతోనే ఈ పర్యటన పెట్టుకున్నారు. కానీ జగన్ తన పర్యటనతోనే ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పడంపై నెటిజన్లు సైతం ఎద్దేవా చేస్తున్నారు.